నాకేంటంటే వ్లాగ్స్ తీయడం చాలా ఇష్టం అండి. వ్లాగ్స్ తీయడం చాలా చాలా ఇష్టం నాకు. బట్ ఏంటంటే సో జనాల మధ్య వ్లాగ్స్ తీయడం అంటే సో కొద్దిగా భయం భయం వేస్తుంది. సో ఎవరేమనుకుంటారో అనేది భయం వేస్తుంది అండి. చాలా చాలా భయం వేస్తుంది. సో వీళ్ళేమనుకుంటారో, వీళ్ళు నవ్వుతారో, సో ఇలా మాట్లాడితే నవ్వుతారో, సో ఇట్లా అనేసి భయపడతా ఉంటారు. సో స్వయంగా సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ లో అంటే ఈ రూమ్ లో సో నేను ఒక్కడే ఉన్నాను, అంటే సింగిల్ గా ఉన్నాను అనమాట. సింగిల్ గా ఉన్నా కాబట్టి సో మాట్లాడబోతున్నాను, సో మాట్లాడుతున్నాను అనమాట. సో ఎవరు లేరు కాబట్టి మాట్లాడుతున్నాను. సో జనాల మధ్య ఉంటే ఏమవుతుందంటే సో మాట్లాడలేకపోతున్నా. సో నాకేమైనా జబ్బు ఉందో ఏంటో అనేది సో నాకే తెలియదు. సో ఏంటో నాకు కూడా తెలియదు అనమాట. సో భయంగా సో ఎవరైనా ఏమనుకుంటారో అనేది సో భయంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, నేను జనాల మధ్య వెళ్ళగానే ఇలా మాట్లాడతాను అనమాట. సో ఇలా పట్టేస్తాను. సో ఇలా అంటే ఇలా పట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పట్టాలి, కెమెరా అనేది ఇలా పట్టాలి. సో ఇలా కెమెరా, ఇక్కడ కెమెరా అనేది బాగుండాలి అన్నట్టు. సో ఫ్రంట్ కెమెరా పడితే ఏమైతుంది అంటే కొద్దిగా డార్క్ వస్తుంది, క్వాలిటీలో డార్క్ వస్తుంది. ఇలా పడితే బాగుంటుంది అనమాట. సో ఇలా పట్టి కెమెరా ఇట్లా షూట్ చేసుకోవాలి, ఇలా షూట్ చేసుకుని సో మనం అక్కడికి చూపించాలంటే ఇలా చూపించుకోవాలి. సో ఇలా చూపించాలన్నమాట. సో వ్లాగ్స్ తీయడం అంటే ఇలా అన్నమాట. సో నేను ఫీలింగ్స్ ఏంటంటే, నా ఫీలింగ్స్ చెప్పబోతున్నాను, అంటే నా పర్సనల్ లైఫ్ చెప్పబోతున్నాను ఈ రోజు అయితే. సో ఏంటంటే ఇప్పుడు నేను వ్లాగ్స్ తీస్తానండి. సో మీకు ఇక్కడ డెమో చూపిస్తానండి. ఒక వ్లాగ్ తీశాను, 2 వ్లాగ్స్ తీశాను. చూడండి, ఒకటి పాలబండ, లైక్ పాలబండ అంటారు కదా, సో పాలబండ నుండి చేశారు అనిపిస్తుంది. సో ఇక్కడ గణేష్ మహారాజ్ అయితే ఉన్నారు. అండ్ టెంపుల్ అయితే వ్యూ ఎలా ఉంది చూసిండ్రా. సో ఆడియన్స్ అంటే భక్తులు లేరు, మీరు అనుకోవచ్చు భక్తులు లేరు. సో అట్లా ఆ వ్లాగ్స్ అనేది స్పీడ్ మాట్లాడితే ఏమైతాయంటే జనాలకు ఏమైతాయంటే సో అట్రాక్షన్ అనిపించేది. సో ఫస్ట్ వ్లాగ్ అన్నమాట. ఆ ఫస్ట్ వ్లాగ్ లో నేను ఏం చేశాను అంటే స్పీడ్ లో మాట్లాడాను. ఏంటిది అర్థం కాలేదు, కొందరు ఏమన్నారంటే, నా ఫ్రెండ్స్ ఏమన్నారంటే, ఏంట్రా బాబు ఇలా వ్లాగ్స్ తీస్తున్నావు అనేది నాకు కామెంట్ చేశాను, నవ్వాను అనమాట. సో నాకే అలా ఏదో బాధగా అనిపించింది అనమాట. ఫ్రెండ్స్ నన్నైతే అలా అన్నారన్నమాట. సో ఏంటిది, సో ఇలా ఎందుకు చేశాను, ఇప్పుడు నా వీడియో నేనే చూస్తే ఏదో డిఫరెంట్ గా అనిపిస్తుంది అనమాట. జనాల మధ్య ఇలా మాట్లాడానా అని నాకే సో అదొక బాధ అనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడేమో చూడండి, సో ఈ రూమ్ లో చూడండి, సింగిల్ గా ఉన్నా కాబట్టి బాగానే మాట్లాడుతున్నా, రిలాక్స్ గా మాట్లాడుతున్నా. సో జనాల మధ్య వెళ్తే ఏమైతే అంటే కొద్దిగా ఒక జబ్బు లాగా అనిపిస్తుంది. సో ఎవరైనా ఏమనుకుంటారో, ఎవరైనా నవ్వుతారో, సో ఏంటిది ఎలా మాట్లాడాలి. సో ఇప్పుడు చూడండి, నేను ఒక వీడియో రికార్డ్ చేస్తున్నా అండి, టెక్ కి సంబంధించింది లేదా బ్లాగ్ కి సంబంధించింది ఒక వీడియో రికార్డ్ చేస్తున్నా అండి. సో మధ్యలో ఒక మనకి టాపిక్ అనేది చేంజ్ అవుతుంది, మర్చిపోతాం. సో మర్చిపోతే ఏమైతే అంటే సో మనం వీడియో కట్ చేసుకోవచ్చు, అలా మనం భయం లేకుండా మాట్లాడుకోవచ్చు. సో మనకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ వ్లాగ్ తీసినప్పుడు, జనాల మధ్య తీసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే సో ఎవరేమనుకుంటారో, సో ఒక తప్పు అయితే ఏమనుకుంటారో అనేది భయం వస్తుంది. సో నన్ను భయం వస్తుంది. సో నాకు జబ్బు ఉందా అనేది నాకు కూడా తెలియదు. సో డాక్టర్ వద్ద చూపించుకోవాలన్నమాట. సో అట్లా సో అది అన్నమాట. ఏంటి జబ్బు ఉందా అనేది నాకైతే తెలుస్తలేదు. సో జనాల మధ్య మాట్లాడాలంటే భయం వేస్తుంది ఒకటి. అండ్ ఇప్పుడు బ్లాగింగ్ షూటింగ్ ఎలా తీయాలి అనేది, సో సింగిల్ గా వెళ్తే ఎవరేమనుకుంటారా అనేది భయం ఒకటి. అండ్ ఈ మధ్యలో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ విలేజ్ లో ఉంటానండి. సో ఈ విలేజ్ లో ఉంటాను, విలేజ్ పీపుల్స్ ఏమనుకుంటారా అంటే సో వీడేంటి ఇలా తీస్తున్నాడని డిఫరెంట్ గా చూస్తాను అనమాట ఇక్కడ. సో అట్లా సో నేనేం చేస్తాను అంటే ఒక ఎక్కడైనా ప్రదేశంలో వెళ్ళిన తర్వాత, లైక్ ఒక సిటీకి వెళ్ళిన తర్వాత నేను చేస్తాను అంటే ఒక టెంపుల్కి వెళ్ళిన తర్వాత, నీకు ఇందాక వీడియో చూపించాను కదా, అలా సో ఒక వీడియో తీసుకుంటాను అనమాట. సింపుల్ గా వీడియో తీసుకుంటా. సో ఎవరైనా జనాల మధ్య లేనప్పుడు తీసుకుంటాను అనమాట. నేను చూపించిన చూడండి ఒక వీడియో, ఇప్పుడు ఇందాక వీడియో చూపించిన కదా, జనాలు ఎక్కడైనా కనిపించారా? సో జనాలు కనిపించలే కాబట్టి, జనాలు కనిపించకుండా కూడా నేను ఏం చేసిన అంటే భయపడ్డాను. సో ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి కదా. సో అట్లా భయం వేస్తుంది కాబట్టి భయం ఉన్నది చెప్తున్నాను అనమాట. సో నాకేంటో జబ్బు ఉందా అనేది నాకైతే అర్థం అవ్వట్లే. సో ఏంటా అనేది ఎలా మాట్లాడాలని అర్థం కావట్లే. సో మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అనమాట. కంప్లీట్ కామెంట్ చేయండి, ఇలా మాట్లాడాలి కామెంట్ చేయండి. సో ఇది చూడండి, ఇప్పుడు నేను చూడండి రూమ్ లో ఉన్నాను, సింగిల్ గా ఉన్నాను, బాగానే మాట్లాడుతున్నాను. సో జనాల మధ్య వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే సో కొద్దిగా భయపడుతున్నాను అనమాట. సో ఆ భయం వెళ్ళాలంటే ఏం చేయాలి, సో గట్స్ గా మాట్లాడాలి నేను కోరుకుంటున్నాను. సో చూడండి, ఈ రోజు నేను వెళ్తాను అనుకుంటా, చూడండి ఈ రోజు వెళ్తే వ్లాగ్ షూటింగ్ తీస్తా అనుకుంటాను. సో ఎవరైనా చూసింది అనుకోండి, తప్పకుండా ఫోన్ కింద పెట్టేస్తాను అనమాట. సో ఎవరైనా వెళ్ళిపోయినారంటే సో ఇలా మాట్లాడచ్చు అనమాట. సో అట్లా ఎవరైనా వెళ్ళిపోయినారంటే తప్పకుండా మాట్లాడచ్చు. సో ఎవరైనా వస్తుంటే సో ఇలా పట్టుకోవచ్చు అనమాట. సో ఇలా డిఫరెంట్ గా. సో అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారా ఏమని భయం వేస్తుంది అనమాట. అంటే అది జబ్బా ఏంటా అనేది సో ఎవరికి అర్థం కాదు. జస్ట్ కొద్దిగా డేస్ గాన్ అయితే కొద్ది మనకు అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయిన తర్వాత మనకి ఏమనిపిస్తాయి అంటే ఎవరేమనుకుంటే మనకేంటని సో మనం వీడియోస్ తీయగలుగుతాం అనమాట. సో మనకు జబ్బు పోవాలంటే ఏం చేయాలి, రెగ్యులర్ షార్ట్స్ లేదా వీడియోస్ తీయాలి. ఇప్పుడు జనాల మధ్య ఒక షార్ట్ ఫిల్మ్ లాగా అండ్ షార్ట్ వీడియో లాగా ఒకటి వీడియో తీయాలి అనమాట. ఓకే,
వీడియో తీయాలి ఎప్పుడు ఎలా సో జనాల మధ్య ఇలా పట్టుకున్న తర్వాత హాయ్ గాయ్స్ ఈ రోజు నేను లేచాను, ఈ రోజు నా టాపిక్ ఏంటంటే లైక్ ఈ టాపిక్ కాదు కదా, సో వ్లాగింగ్ షూటింగ్ తీసుకున్నా ఇక్కడ వెళ్తున్నా లైక్ ఇట్లా మాట్లాడుకోవచ్చు అనమాట. సింప్లీ మాట్లాడుకోవచ్చు, ఒక భయం అనేది వెళ్ళిపోతుంది. సో డైలీ మాట్లాడు, నేను అనుకుంటున్నా బట్ నేను మాట్లాడాలనుకుంటున్నా, సో నీకు చెప్పడం కాదు కదా, సో నేను అనుకుంటాను అనమాట. సో భయం వెళ్ళిపోవాలి, లైక్ ఇలా చేయాలి అలా చేయాలి, ఇక్కడ వెళ్ళాలి, ఆ టెంపుల్కి వెళ్ళాలి, ఆ టెంపుల్ వ్యూ చూపించాలి, ఈ టెంపుల్ వ్యూ చూపించాలి అనుకుంటా బట్ కాదు. సో భయపడతాను అనమాట. సో ఎవరికి ఎలా ఉంటుందో డ్రీమ్ ఎలా ఉంటుందో తెలియదు. నా ఫ్యాషన్ ఏంటంటే సో ఒక వ్లాగ్ తీయడం, వ్లాగ్స్ ఇలా షూటింగ్ తీయడం, సో చెప్పడం ఆడియన్స్కి చెప్పడం నా ఫ్యాషన్ అన్నమాట. బట్ నేను ఒక భయపడుతున్నాను అనమాట, ఒక జబ్బు ఉందో ఏంటో అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, సో ఇలా చేయాలని కామెంట్ చేయండి, 100% నేర్చుకుంటాను అనమాట మీ దగ్గర నుండి. సో అట్లా అనమాట గైస్ కంప్లీట్లీ. అండ్ ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు రూమ్ లో ఉన్నా, చూడండి రూమ్ లో ఉన్నా అంటే ఏమైతుందంటే సో బాగానే మాట్లాడుతున్నా, సో ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాను, రిలాక్స్ గా మాట్లాడుతున్నా అనమాట. సో జనాల మధ్య వెళ్ళిన తర్వాత ఏమైతే అంటే కొద్దిగా భయం లాగా ఆందోళన వస్తుంది అనమాట. సో అట్లా సో భయం లాంటిది వెళ్ళిపోవాలంటే కొద్దిగా డైలీ వ్లాగ్స్ తీయాలన్నమాట. వ్లాగ్స్ తీస్తే ఏమైతే అంటే కొద్దిగా భయం వెళ్ళిపోతుంది. సో అదేనమాట. సో నేను చెప్పబోయేది నేను మీ ద్వారా నుండి కామెంట్ ద్వారా నేను అడుగుతాను అనమాట. సో భయం ఎలా వెళ్ళిపోతుంది అనేది కామెంట్ అడుగుతున్నాను కాబట్టి సో నేనేంటంటే డైలీ వ్లాగ్స్ తీయను కాబట్టి డైలీ వ్లాగ్స్ తీయాలంటే ఏం చేయాలి, డైలీ వ్లాగ్స్ తీయాలంటే కంప్లీట్లీ ఎక్కడో ఒక వెళ్ళాల్సిందే అనమాట. కంప్లీట్లీ వ్లాగ్స్ కంటిన్యూగా తీస్తాను. సో నా భయం కూడా పోవాలన్నమాట. ఇప్పుడు చూడండి నా ఫ్రెండ్స్ చూడండి, వాడు ఎక్కడో వెళ్ళింది కదా, సో ఇట్లా వ్లాగ్స్ తీస్తాడు అనమాట. సో భయపడాడు, సో వాడెందుకు భయపడాడు నేను ఎందుకు భయపడాలి అని నేను మనసులో అనుకుంటాను అనమాట. సో అట్లా సో భయం వెళ్ళాలంటే ఏం చేయాలనేది సో జనాల మధ్య వెళ్ళి ఒక వ్లాగ్ అనేది షూటింగ్ తీసుకున్నాలి అని నేను కోరుకుంటాను అనమాట. సో భయం పోవాలి అని నేను కూడా కోరుకుంటాను అనమాట. సో అట్లా అండ్ ఇప్పుడు వ్లాగింగ్ షూటింగ్ ఎలా తీసుకున్నాలి గాయస్ అందరికి తెలియదు. నేను ఏమంటున్నా అంటే వ్లాగింగ్ షూటింగ్ ఇప్పుడు గాయస్ ఇప్పుడు చూడండి జనాల మధ్య వ్లాగింగ్ షూటింగ్ ఇప్పుడు చూడండి హ్యాండ్ ఇలా ఉందండి, లెఫ్ట్ హ్యాండ్ ఇది, ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇలా పట్టాలి, కెమెరా ఇలా పట్టాలి, సో ఇలా పట్టాలి, సో ఇలా పట్టుకొని ఇలా పట్టాలి, ఇలా తీయాలన్నమాట. సో ఇలా తీయాలి. సో అక్కడి అవుట్ సైడ్ వ్యూస్ చూపించాలంటే ఏం చేయాలి, సో ఇలా పట్టాలన్నమాట. సో ఇలా పట్టి వ్యూస్ చూపించాలన్నమాట. సో ఇలా చూసి ఇలా చూడండి గాయస్ ఇలా అని చెప్పచ్చు అనమాట. సో అట్లా సో సడన్లీ ఇలా పట్టాలంటే ఇలా వచ్చచ్చు, ఇలా పట్టచ్చు అనమాట. ఓకే సో వ్లాగింగ్ షూటింగ్ ఇలా తీయచ్చు అనమాట. సో మనకు ట్రిప్ హ్యాండ్ లేకుండా పర్వాలేదు అనమాట, హ్యాండ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇట్లా చేయొచ్చు అనమాట. ఓకే సో అట్లా అనమాట బాగుంటది. వ్లాగింగ్ షూటింగ్ తీయడం చాలా ఇష్టం అండి. సో నేను వెహికల్ మీద వెళ్ళేటప్పుడు కూడా వ్లాగింగ్ షూటింగ్ తీయచ్చు. సో అట్లా కూడా తీయచ్చు. డైలీ వ్లాగ్ ఒక షూట్ అండ్ 30 అండ్ 1 minute 2 minutes వ్లాగ్ తీసేసి అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో అంటే మా విలేజ్ లైక్ ఏంటా అనేది మార్నింగ్ లేవగానే ఏంటిది, సో అట్లా అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో అలా అప్లోడ్ చేస్తూ ఉంటుంటే కొద్దిగా భయం అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో అది ప్రాసెస్ అనమాట. గాయస్ కొందరు ఏమడుగుతున్నారంటే వ్లాగింగ్ కు ఏ కేటగిరీ వస్తుంది అడుగుతున్నారు. కంప్లీట్లీ పీపుల్ అండ్ బ్లాగ్ కేటగిరీ వస్తుంది. ఆ పీపుల్ అండ్ బ్లాక్ కేటగిరీ పెట్టుకోండి, 100% వర్తిస్తుంది. సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తీస్తా ఉంటే ఇప్పుడు వ్లాగింగ్ లో జోక్స్ ఉంటాయండి, జోక్స్ పెడతా ఉంటే ఏమైతాయంటే సో ఎంటర్టైన్మెంట్ కేటగిరీ పెట్టుకోవాలి. లేదు మనం వ్లాగింగ్ షూటింగ్ తీస్తున్నామంటే మన పర్సనల్ వ్లాగ్ తీస్తున్నామంటే ఏం పెట్టాలి, పీపుల్ అండ్ బ్లాక్ పెట్టాలి. పీపుల్ అండ్ బ్లాక్ పెట్టుకుంటే సరిపోతుంది. పీపుల్ అండ్ బ్లాక్ ఆల్రెడీ ఉంది, సో అందరికి తెలిసిన విషయమే. బట్ కొందరు అడుగుతున్నారు అనమాట, సో ఏం పెట్టాలి అని ఇట్లా అడుగుతున్నారు అనమాట. సో పీపుల్ అండ్ బ్లాక్ పెట్టుకుంటారు అనమాట, చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ బ్లాక్ అంటే షూటింగ్ కి అంటే వ్లాగింగ్ కి సంబంధించింది అదే పీపుల్ అండ్ బ్లాక్ అనమాట, అదే కేటగిరీకి సంబంధించి కాబట్టి మనం బ్లాగింగ్ పెట్టుకోవచ్చు అనమాట. సో అట్లా బ్లాగింగ్ అయితే పెట్టుకోండి, పీపుల్ అండ్ బ్లాగ్ పెట్టుకోండి, 100% మీకు సో మీ వీడియోస్ అయితే వైరల్ అవుతాయి అనమాట. సో మీరేం చేస్తారంటే డైలీ వ్లాగ్స్ కంప్లీట్ తీయాలి. ఈ మధ్యలో మినీ వ్లాగ్స్ చాలా నడుస్తున్నాయి. ఇప్పుడు చూడండి మార్నింగ్ లేవగానే హాయ్ గాయ్స్ ఈ రోజు నేను లేచాను, మార్నింగ్ బ్రష్ చేస్తున్నాను, సో ఒక షార్ట్ తీశాను. సో అట్లా సో మార్నింగ్ లేచాను, నేను బ్రష్ చేస్తున్నాను, సో ఈ రోజు ఇటు వెళ్తున్నాను, ఒక షార్ట్ అనేది తీసేసేయండి. మార్నింగ్ తీసేసేయండి అండ్ అప్లోడ్ చేసేయండి. రెగ్యులర్లీ మీ లైఫ్ ఎలా జరుగుతుంది, లైక్ ఏం జరుగుతుంది, మీ మార్నింగ్ లేచి ఏం చేస్తారు, లైక్ మొత్తం మీరు షార్ట్ లో పెట్టండి. మినీ వ్లాగ్ అనమాట, మినీ వ్లాగ్ లో పెట్టేసేయండి, 100% మీకు వ్యూస్ వస్తాయి అనమాట. సో ఎవరైనా వ్లాగ్స్ తీసే వాళ్ళు ఉంటే సో అలా చేయండి అనమాట. మినీ వ్లాగ్స్ అనమాట. డైలీ పెట్టండి, డైలీ పెట్టండి అండ్ డైలీ పెట్టకుండా 1 day గ్యాప్ ఇచ్చి 1 day పెట్టండి అనమాట. అట్లా అనమాట. సో ఇట్లా నేను డైలీ వ్లాగ్స్ అయితే నేను కూడా తీయాలి అనుకుంటున్నాను. సో కొద్దిగా భయం అయితే ఆందోళన అయితే ఉంది. సో జనాల మధ్య మాట్లాడే భయం అయితే ఉంది అనమాట. సో భయం వెళ్ళాలంటే డైలీ నేను కూడా వ్లాగ్ తీయాలన్నమాట. సో భయం అయితే వెళ్ళిపోతాయి అనమాట. డైలీ వ్లాగ్స్ అయితే నవి వస్తాయి అనమాట. సో కంప్లీట్ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓయి సన్నీ వ్లాగ్స్ అనమాట ఈ ఛానల్ నేమ్ వచ్చేసి. సో నా నిక్ నేమ్ వచ్చేసి సన్నీ అనమాట. సో అట్లా ఓయి సన్నీ వ్లాగ్స్ అని పెట్టాను అనమాట. సో అట్లా సో ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. నా పర్సనల్ వ్లాగ్స్ అయితే కంప్లీట్లీ వస్తాయన్నమాట. కొన్ని తెలంగాణలో లైక్ ఎక్కడైనా ప్రదేశంలో వెళ్ళినప్పుడు సో నేను వ్లాగ్స్ తీస్తాను, కంటిన్యూ తీసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటానని ఆశిస్తున్నాను అనమాట. ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ ఈ ఛానల్ కూడా ఫాలో అవ్వండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థం అనుకున్నాను. థ్యాంక్ యూ.